ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. బాబా అంటున్నారు, అందరూ నెంబర్ వారుగా అవ్వాలని నాకు ఆశగా ఉంది, కానీ లక్షణాలలో తేడా ఉంది పిల్లల్లో అని అంటున్నారు. అలాగే ఈ విషయానికి వస్తే సూర్యవంశ రాజ్యంలోకి ఎవరు వస్తారని చేతులు ఎత్తండి అన్నారు. అంటే పిల్లలు ఎత్తారంట. మళ్ళీ రాముడిగా ఎవరు అవుతారని చేతులు ఎత్తమన్నారు. మరి ఈ విషయాల గురించి ఏం చెప్తారు మహావాక్యాలు? ఇంకా మనం తెలుసుకుందామా? సూర్యవంశంలోకి ఎవరు వస్తాం, చంద్రవంశంలోకి ఎవరు వస్తారు అనేది. బాబ్దాదా సమయం అనుసరించి వర్తమాన సమయంలో విశేషంగా ఒక విషయంపై ధ్యాస ఇప్పిస్తున్నారు. ఎందుకంటే బాబ్దాదా పిల్లల యొక్క ఫలితం చూస్తూ ఉంటారు కదా, కనుక ఫలితంలో ఏం చూశారంటే ధైర్యం చాలా బాగుంది, లక్ష్యం కూడా చాలా మంచిగా ఉంది, కానీ లక్ష్యం అనుసరించి లక్ష్యం మరియు లక్షణాలలో ఇప్పటి వరకు తేడా ఉంది అని. లక్ష్యం అందరికీ నెంబర్ 1 అవ్వాలి అని ఉంది. బాబ్దాదా ఎవరినైనా కానీ మీ లక్ష్యం 21 జన్మల భాగ్యం పొందాలన్నా, సూర్యవంశిగా అవ్వాలన్నా, లేక చంద్రవంశి అవ్వాలన్నా అని అడిగితే అందరూ దేనిలో చేతులు ఎత్తారు? సూర్యవంశంలోనే ఎత్తారు కదా. చంద్రవంశంలో అవ్వాలనుకున్న వారు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఇలా అనుకునేవారు ఉన్నారా? వెనక కూర్చున్నవారు ఎవరైనా ఉన్నారా? బాబా అడుగుతున్నారు. రాముడిగా అయ్యేవారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరా? ఒకరైనా అవ్వండి. ఎవరో ఒకరు రామునిగా అవ్వాలి కదా. అయితే ఒకరు చెయ్యెత్తారంట. అంటే చంద్రవంశంలోకి రావడానికి రాముడిగా అయిన వారు ఎవరు లేరా అని చెయ్యెత్తమన్నారు బాబా. అయితే ఒక్కరు ఎత్తారంట. అప్పుడు మంచిది, లేకపోతే రాముడి సీట్ ఖాళీగా ఉండిపోతుంది. కనుక లక్ష్యం అందరికి మంచిగా ఉంది. లక్ష్యం మరి లక్షణాలలో సమానతపై ధ్యాస పెట్టడం చాలా అవసరం. దీని కారణం ఏమిటి? ఈరోజు చెప్పాను కదా, అప్పుడప్పుడు తీసుకుని వారుగా అయిపోతున్నారు. ఇది అవ్వాలి, వీరు చెయ్యాలి, వీరు సహాయం చెయ్యాలి, వీరు మారితే నేను మారుతాను, ఈ విషయం సరైతే నేను సరిగ్గా అవుతాను, ఇలా అనటం అంటే ఏంటి? తీసుకుని వారుగా అవటం, దాత స్థితి కాదు. ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా బాబా అయితే అన్నీ ఇచ్చేసారు కదా. బాబా కొందరికి తక్కువ, కొందరికి ఎక్కువ ఇచ్చారా ఏంట? కోర్సు అందరికీ ఒకటే కదా. 60 సంవత్సరాల వారైనా, 1 నెల వారైనా అందరికీ కోర్సు ఒకటే కదా. లేక 60 సంవత్సరాల వారికి వేరే కోర్సు, 1 నెల వారికి వేరే కోర్సు ఉందా? లేదు కదా. అదే కోర్సు, ఇప్పుడు కూడా అదే కోర్సు, అదే జ్ఞానం, అదే ప్రేమ, అవే శక్తులు అన్నీ ఒకే విధమైనవే. వారికి 16 శక్తులు, వీరికి 8 శక్తులు కాదు కదా. అందరికీ ఒక విధమైన వారసత్వమే లభిస్తుంది. బాబా అందరినీ నిండుగా చేసినప్పుడు నిండుగా ఉన్న ఆత్మ దాతగా అవుతుంది, కానీ తీసుకునే వారుగా కాదు కదా. నేను ఇవ్వాలి అని భావన ఉంటుంది. ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా తీసుకునే కోరిక ఉండదు, ఇవ్వాలని కోరికతో ఉంటారు. మరి ఎంత ఇస్తూ ఉంటారో, దాతగా అవుతారో అంతగా ఖజానా అంతగా పెరుగుతూ ఉంటుంది అంటున్నారు పరమాత్మ. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. వాళ్ళు ఇస్తే నేను ఇస్తాను, నేను ఇస్తే వాళ్ళు ఇస్తాను, ఇదేం కాదు. పరమాత్మ మనకు అన్నీ ఇచ్చేసారు కదా, అవి మనం సఫలం చేసుకోవాలి ఈ వర్తమాన సమయంలో.